మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్టున్నాడు. ఒకేసారి డబుల్ డోస్ కి రెడీ అయ్యాడు. ఆల్రెడీ డ్రాగన్ గా డ్యూయల్ రోల్ వేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు డ్యూయల్ ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నాడు. ఒక రకంగా కొరటాల శివనెత్తిన పాలు పోస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. త్రివిక్రమ్తో అనుకున్న ప్రాజెక్టులో చిన్నా చితక ఇబ్బందులు వచ్చినా ఫైనల్ గా మాటల మాంత్రికుడు తన తప్పు తెలుసుకోవడంతో అంతా సెట్ అయిపోయింది. గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే టైం వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఇలాంటి టైంలోనే కొరటాల శివ ఎన్టీఆర్ మీటింగ్ తో దేవరా సీక్వెల్ కి అన్ని దారులు తెరుచుకుంటున్నాయి. తనని నమ్ముకొని ఉన్న దర్శకుడి కోసం, రాజమౌళి సెంటిమెంట్ నుంచి తనని కాపాడిన ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ డేట్లు ఇచ్చాడు. ఒకేసారి జూన్లో జోష్ పెంచబోతున్నాడు. ఒకటి కాదు, 2 ప్రాజెక్టులు అప్పుడే మొదలవుతాయా? దేవరా సీక్వెల్లో మళ్ళీ తండ్రి పాత్ర కనిపించబోతుందా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా గాడ్ ఆఫ్ వార్ రెండింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? సడన్ గా కొరటాల శివ ఎందుకు ఎన్టీఆర్ని కలిశాడు? త్రివిక్రమ్ చెప్పిన సారీ వల్ల గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ సమస్యలన్నీ తీరిపోయినట్టేనా? ఈ డౌట్లన్నింటికి ఆన్సర్ దొరికింది. డ్రాగన్ ప్రెజెంట్ షెడ్యూల్ అయిపోవడంతో చిన్న బ్రేక్ తీసుకుంటున్నాడు. ఆ బ్రేక్లోనే కిక్కిచ్చే నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రెజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఆఫ్ వార్ విషయంలో పనులు మొదలుపెట్టాడు. కార్తికేయుడి కాన్సెప్ట్తో ప్లాన్ చేసిన మైథలాజికల్ డ్రామాని ఎన్టీఆర్ నుంచి సడన్ గా బన్నీ వైపు తీసుకెళ్లి వివాదానికి గేట్లు తీసిన తనే మొత్తం సమస్యను పరిష్కరించాడు. సారీతో సర్వం సాల్వ్ చేశాడు. చేస్తే ఎప్పటిలా ఎన్టీఆర్తో ప్లాన్ చేసిన మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టాడు. ముందు తనే కాదు, కొరటాల శివ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కి సిద్ధమవుతున్నారు. కేవలం త్రివిక్రమ్ కత్తిలాంటి కథ చెప్పాడని తనకి డేట్లు ఇస్తే ముందు మోసం చేయబోయాడన్నారు. సరే, తర్వాత తన తప్పును సరిదిద్దుకున్నాడు అన్నారు. కాకపోతే ఈ విషయంలో రియలైజ్ అయిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ కోసం కొరటాల శివని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టకూడదనుకున్నాడు. అందుకే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో పాటు కొరటాల శివ మేకింగ్ లో చేయాల్సిన దేవర సీక్వెల్ కు కూడా డేట్లు ఇచ్చేశాడు. జూన్ నుంచి ఇటు గాడ్ ఆఫ్ వార్, అటు దేవర 2 రెండూ కూడా షూటింగ్ మొదలెట్టొచ్చు. మొత్తానికి దేవర సీక్వెల్ పనులు మొదలవటం, ఆగిపోవటం, తర్వాత డైలమాలో పడటం, ఇలాంటి పరిస్థితుల నుంచి క్లియర్ కట్ గా షూటింగ్ కి పర్మిషన్లు వచ్చేసాయి. ఎన్టీఆర్ కూడా గాడ్ ఆఫ్ వార్ ని అలానే దేవర 2ని ప్యారలల్ గా చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకున్నాడు. దేవర 2కి జూన్ నుంచి, అలానే గాడ్ ఆఫ్ వార్ కి కూడా జూన్ నుంచి డేట్లు ఇచ్చిన తారక్ 2027 దసరాలోగా ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేస్తాడట. మొత్తానికి త్రివిక్రమ్ చేసిన తప్పు వల్ల కొరటాల శివ కిస్మత్ మారిందంటున్నారు. దేవర 2 మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవుతున్నాయి. అనిరుద్ధ్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కి సిద్ధం కావడంతో ఎన్టీఆర్ కూడా 3 ప్రాజెక్టులతో బిజీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.